హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ప్రజెంట్ అయితే మనం సౌత్ ఈస్ట్ ఏషియా ట్రిప్లో ఉన్నాం అండ్ ఇప్పుడు కోలాలంపూర్లో ఉన్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇండోనేషియా పోయి అక్కడ నుంచి కోలాలంపూర్ వచ్చాం. ఎవరైతే ఇండోనేషియా సిరీస్ చూడలేదో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడుతున్నా చూడండి. అండ్ సో మలేషియా అనడానికి మీకు గుర్తుకొచ్చేది ఏంటంటే మలేషియా ఇండియన్స్కి చాలా చీపెస్ట్ కంట్రీ ట్రావెల్ చేయడానికి. సో నేను కూడా ఎంత తక్కువ ఈ ట్రిప్ని కంప్లీట్ చేయబోతున్నాను మీకు మలేషియా సిరీస్లో చెప్తాను అనమాట. మొత్తం 7 days ఆఫ్ ట్రిప్ ఇది మలేషియాలో. అండ్ 7 daysలో 4 nights ఇన్ లంకావి, 3 nights ఇన్ కోలాలంపూర్. ఫస్ట్ అయితే కోలాలంపూర్కి వచ్చిన, కోలాలంపూర్లో 3 nights ఉండబోతున్నాం. అక్కడ నుంచి మళ్ళీ లంకావి. సో లంకావిలో 4 nights. సో మళ్ళీ లంకావి నుంచి బ్యాంకాక్, థైలాండ్. సో అది తర్వాత. అండ్ సో ఫస్ట్ అయితే ఇప్పుడే ల్యాండ్ అయ్యి బీభత్సంగా ఆకలి అవుతుండే. ఇండోనేషియా నుంచి డైరెక్ట్ ఏం తినలే, లంచ్ టైం స్టార్ట్ అయినా. సో బర్గర్ కింగ్లో లంచ్ కంప్లీట్ చేసుకుని లెక్కలే. ఈవినింగ్ అయింది, ఇంకా లంచ్ అని అనొచ్చు, లేకపోతే స్నాక్స్ అని అనొచ్చు, లేకపోతే కంప్లీట్ చేసుకొని ఇంకా కోలాలంపూర్ నేను ఏదైతే బుక్ చేసుకున్నా ఆ హోటల్కి పోతున్నాను అనమాట. హోటల్ అయితే చాలా బాగుంటుంది, చూపెడతానండి. ఇంకా మలేషియా అయితే మన ఇండియన్స్కి వీసా అని అరైవలే అప్ టు December 31st, 2024. మీరు ఫ్లైట్స్ బుక్ చేసుకున్నాక మలేషియాకి పోతున్న 3 days బిఫోర్, అంటే ఎగ్జాక్ట్లీ 72 hours బిఫోర్ ఎండాక్ వెబ్సైట్లోకి పోయి, ఎండాక్ అంటే ఏం లేదు, మలేషియన్ డిజిటల్ అరైవల్ కార్డ్ అనమాట. ఇదే వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి అయినాక మీ పేరు, మీ పాస్పోర్ట్ నెంబరు అండ్ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మెయిన్ థింగ్ ఇది అనమాట. డేట్ ఆఫ్ అరైవల్, డేట్ ఆఫ్ డిపార్చర్, మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో, అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ అయితే ఎయిర్, షిప్ అయితే షిప్, పడవలు అయితే పడవ, ఫ్లైట్లు అయితే ఫ్లైట్ల, అండ్ ఫ్లైట్ నెంబరు అండ్ లాస్ట్ పోర్ట్ ఆఫ్, మీరు ఎక్కడి నుంచి వస్తారో, ఇండియా నుంచి పోతారు కాబట్టి ఇండియా, నేను ఇండోనేషియా నుంచి వచ్చిన కాబట్టి ఇండోనేషియా అని పెడదా. అండ్ ఫ్లైట్ ఏ నెంబర్, ఫ్లైట్ నెంబర్ ఉంటుంది, ఫ్లైట్కి దాని నెంబర్, పడవ అయితే పడవ నెంబర్, అండ్ అకామిడేషన్ ఎక్కడ ఉంటారో, అండ్ స్టేట్, మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నాకనే ఆ కింద డీటెయిల్స్లో స్టేట్ అని ఉంటుంది. ఆ స్టేట్ పోస్ట్ కోడ్ వస్తే మీకు సబ్మిట్ చేసినాక ఈమెయిల్ వస్తుంది అనమాట. ఆ ఈమెయిల్లో ఒక కోడ్ వస్తుంది. ఇమిగ్రేషన్ టైం అప్పుడు హడావిడిగా మెయిల్ ఓపెన్ చేసి కోడ్ చూపెట్టడం అవసరం లేదు. ఇండియా నుండి మలేషియా మీరు వచ్చే ఎయిర్లైన్స్ వాళ్ళు ఇచ్చే బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, మీరు డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు మీకు మెయిల్కి వచ్చే కోడ్ ఆ బోర్డింగ్ పాస్లో సింక్ అవుతుంది. ఫ్లైట్ నెంబర్ అండ్ పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఎండాక్లో. ఇన్ కేస్ మలేషియాకి వచ్చినాక ఇంకా ఈ బోర్డింగ్ పాస్తో అవసరం లేదని ఇమిగ్రేషన్ కాకముందే పడేస్తే మీరు మెయిల్ ఓపెన్ చేసి చూపెట్టచ్చు అనమాట. ఆ కోడ్ చూపెడితే మీరు మీ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇక్కడ చూసిరా టోల్ గేట్కి ఎట్లుందో, వన్ కార్లో వన్ కార్డు ఉంటే అది టచ్ చేసిపోతారు. మన దగ్గర ఫాస్ట్ కాదు, ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేసాక. ఎయిర్పోర్ట్ నుంచి అయితే క్యాబ్ బుక్ చేసిన హోటల్కి. నేను ఉండబోయే హోటల్ ఏంటంటే రిగాలియా. ఎయిర్పోర్ట్ నుంచి రిగాలియాకు 45 kilometers ఉంటుంది అనమాట. కొల్లాంపూర్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఊరవతలు ఉంటుంది, లైక్ సేమ్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కనే. సో ఎంత ఛార్జ్ చేసినట్టే 65 ringgits పడ్డది ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి. అండ్ మధ్యలో టోల్ గేట్ ఉంటుందట, టోల్ గేట్కి 9 ringgits. హోటల్కి పోయినాక వెళ్దాం. సో మొత్తానికైతే హోటల్కి అయితే రీచ్ అయిపోయినా అనమాట. రాంగ్ దారిలో మనీ విత్డ్రాల్ చేసినాం. అండ్ అక్కడ విత్డ్రాల్ చేస్తే ఇండోనేషియాలో ఏమో లక్షలే, ఏటీఎం నుంచి లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు ఇక పైసలు పట్టుకొని తిరిగినాం. ఇక్కడ ఏమో జస్ట్ 12,000 విత్డ్రాల్ చేసిన, 6 notes వచ్చినాయి, 600 ringgits వచ్చినాయి అనమాట. విత్డ్రాల్ చేస్తే కరెన్సీ, మన కరెన్సీ ప్రకారం ఎంత పడ్డది అంటే 21 rupees పడ్డది. అండ్ ఇక్కడ లైక్ గూగుల్లో ఏం చూపెడుతుంది, 19.6 చూపెడుతుంది ప్రజెంట్. మన ఒక్క మలేషియన్ రింగిట్ ఇండియన్ కరెన్సీలో 19 చేంజ్ చూపెడుతుంది. అదే ఇక్కడ విత్డ్రాల్ చేస్తే 21 rupees పడుతుంది అనమాట. సో మన ఇండియన్ కరెన్సీతో. చేపలు మామూలుగా లేవు పూల్లో. అండ్ చూడండి, మొత్తం ఇది 37 అంతస్తుల బిల్డింగ్. దాంట్లో మనది 26th floor అనమాట. ఇంకా రూమ్ చూపెడతా చూడండి. ఇక సో 2 BHK ఇది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ వాష్రూమ్. సో సిస్టమ్ పెట్టుకోవడానికి నాకైతే ఎడిటింగ్ మంచిగా పనికి వస్తుంది. నేను ఆల్రెడీ నా బ్యాగ్ కూడా అన్నీ పెట్టుకున్నా. అండ్ హియర్ వి గో. ఫ్లాష్ లైట్ ఆఫ్ అయితే మీకు సరిగ్గా అనిపిస్తుంది. వావ్, చూసిరా. ఇంకో వ్యూ చూపెడతా, ఇంకో బెడ్రూమ్ చూపెట్టి ఇంకో వ్యూ చూపెడతా. సో అది కిచెన్. సో స్టవ్ ఉంది, ఇండక్షన్ స్టవ్ ఉంది, మైక్రో ఓవెన్ ఉంది, కెటల్ ఉంది, అండ్ కొంచెం లైక్ ఫ్రిడ్జ్. ఇది ఇంకో బాత్రూమ్. నేను ప్రైస్ కూడా చెప్తా అండి ఎంత పడ్డది అనేది. సో ఇది ఇంకో కబోర్డ్స్ ఉన్నాయి. అండ్
ఇదిగో ఇంకో వ్యూ, మళ్ళీ సేమ్ వ్యూ. ఆ బెడ్రూమ్ నుంచి ఈ బెడ్రూమ్ నుంచి పెట్రోనస్ టవర్, కేఎల్ టవర్ అండ్ కొత్త కట్టిండు. అది ఇప్పుడు కోల్లంపూర్లోనే టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఫేవరెట్ ప్లేస్, ఇక బాల్కనీ. ఇదిగో అది ముచ్చట. యాక్చువల్గా ఇక్కడ బీర్ కొడదాం అనుకున్నాం అబ్బా వచ్చినాకనే. కదా ముచ్చట ఏంటంటే ఇక్కడ బీర్కి పింట్ బీర్కి 350 రూపాయలు. అది ఇంక ఇండోనేషియానే బెటర్ దీనికన్నా. సో అండ్ ఇంకోటి ఏంటంటే రేపు ప్లాన్స్ ఏంటంటే గెంటింగ్ ఐలాండ్స్, ఇంకోటి బట్టు కేవ్స్. సో బట్టు కేవ్స్ ఫస్ట్ పోయి ఇక్కడ నుంచి పుత్రా స్టేషన్ పక్కకే ఉంటుంది. పుత్రా స్టేషన్లో ట్రైన్ ఎక్కి బట్టు కేవ్స్ పోయి బట్టు కేవ్స్లో చూసుకొని అక్కడ నుంచి క్యాబ్ బుక్ చేస్తా ఎక్కడికి, గెంటింగ్ హైలాండ్స్కి. సో గెంటింగ్ హైలాండ్స్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేసి రేపు రెస్ట్ తీసుకోవడమే. 3 nights కోల్లంపూర్లో ఎక్కువ స్టే చేస్తాం. అండ్ ఇంకో day 4 వచ్చేసి లైక్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ లంకావి పోతాం. లంకావిలో 4 days స్టే చేస్తున్నాం. రూమ్ చూపెట్టినా కదా, ఇప్పుడు పూల్ చూపెడతా. చలో పదండి. మామూలుగా ఉండదు పూలు. పూల్కి దారి ఇటే ఉంటుంది. మామూలుగా ఉండదు పూలు, స్విమ్మింగ్ పూల్ ఒకటే కాదు, పూల్తో వ్యూ ఎట్లుంటుంది చూడరు. అర్రే మామూలుగా వర్షం కొడతలేదు అబ్బా. నేను ఇక లైట్స్ ఆన్ చేస్తానా చూడర్రీ. నాకు తెలిసి మీకు ఇంకా బ్రైట్నెస్ పెంచాలి. చూడరు ఇక మొత్తం బ్రైట్నెస్ పెడతానా. నాకు తెలుసు మీకు ఏం కనిపించని, బట్ మార్నింగ్ చూపెడతా అబ్బా. మార్నింగ్ చూపెడితే ఎట్లుంటుంది చూడరు. ఇప్పుడు నైట్ అయితే చూపెట్టినా 700 రూపాయలకి గింత మంచి స్విమ్మింగ్ పూలు, గింత మంచి కథాకారు కానీ ఇస్తాడు ఎవడన్నా? ఎవడు 700 రూపీస్కి మనకి ఈ స్విమ్మింగ్ పూల్ వ్యూతోని కింద చూపెట్టిన 2 BHK వచ్చింది అన్నమాట. ఆ కింద కనిపిస్తుందిగా అది పూల్ నెంబర్ 1. మొత్తం మన రెగాలియాలో 3 పూల్లు ఉన్నాయి. అది నెంబర్ 1. అండ్ ఇంకోటి ఇంకా ఏదో ఫ్లోర్లో ఉంటుంది ఇంకో స్విమ్మింగ్ పూల్. అండ్ అది 5th floor. అది కింద 5th floorలో ఉంది స్విమ్మింగ్ పూల్. ఇంకోటి మనది 37th floorలో ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు డే 9. సో ఇప్పుడైతే గెంటింగ్ ఐలాండ్స్ మన బట్టు కేవ్స్ పోతాను అనమాట. అండ్ కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. అసలు మార్నింగే స్టార్ట్ అయితే కొంచెం బెటర్ ఉండే. కాకపోతే మనకు వచ్చి టైర్డ్ అయినాం, పండుకున్నాం. అండ్ ఇంకొక 2 కొత్త వాళ్ళు వచ్చిన అనమాట. ఎవరెవరు మీకు రివీల్ చేస్తారు చూడండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన కోడి పిల్లలు, ఇప్పుడే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అది పిల్లగాళ్ళది. అవో హేమంత్ అండ్ శరత్. హేమంత్ సింగరేణి బిడ్డ అనమాట, ముద్దు బిడ్డ. జయసింగరేణి అనరాదు, అండ్ శరత్ IT ఎంప్లాయీ హైదరాబాద్లో. అండ్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అండ్ వీళ్ళిద్దరు నాకు ఫ్రెండ్స్ అనమాట. సో వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్న ట్రిప్లో నేను తిరుపతి వ్లాగ్లో చెప్పినాను అనమాట. అండ్ ఇప్పుడు జాయిన్ అయ్యారు కోలాలంపూర్, థాయిలాండ్. మొత్తం ఇక ట్రిప్ ఎండ్ అయ్యే వరకు ఉంటారు అనమాట. అండ్ సురేష్ అన్న గురించి చెప్తే, సురేష్ అన్న ఎప్పుడు పోతాడంటే ఈ లంకావి లాస్ట్ మలేషియా ట్రిప్ తర్వాత ఇక అన్న వెళ్ళిపోతాడు. అన్నకు అప్పటి వరకే లీవ్స్ దొరికినాయి. సో అన్న లంకావిలో అన్నకు సెండ్ ఆఫ్ ఇచ్చుడే. సో వీళ్ళకి ఇప్పుడే వెల్కమ్ చెప్పినాం అనమాట. వెల్కమ్ డ్రింక్ కూడా అయిపోయింది ఇప్పుడే. ఆ పక్కకి ఏదో నల్ల బాటిల్ ఏదో అయినట్టున్నారు. సో ఇంకా గెంటింగ్ బట్టు కేవ్స్లోకి వెళ్దాం. సో కిందికి పోతున్నాం, 26th floor కదా, కిందికి పోతున్నాం. ఇంకోటి ఏంటంటే బట్టలు గబ్బుల వాసనలు ఎత్తున్నాయి. ఏది బాలీలా ఇచ్చిన డ్రై క్లీన్కి అంతేనా, లాండ్రీకి అప్పుడు ఇచ్చినాం, ఇప్పుడు పోయి కొనుక్కోవాలి. మీరు కూడా అంతే కదా. హ్యాండ్ వాష్ లిక్విడ్ యూజ్ చేసి వాషింగ్ మిషన్లో వేసి బట్టలు విన్నాం అనమాట. వేరే ఆప్షన్ లేక. బట్టు కేవ్స్కి అయితే రీచ్ అయిపోయినాం. సో హోటల్ నుంచి బట్టు కేవ్స్కి రావడానికి 50 రింగెట్లు అయినాయి అనమాట. సో అంటే 1000 రూపాయలు అయినాయి.
సో 5 ఉన్నాం కాబట్టి షేర్ చేసుకుంటే తక్కువనే పడిపోతుంది. సో సుబ్రహ్మణ్య స్వామి ఎన్నుకున్న కొండ ఏంటంటే దాదాపు చాలా సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఉన్నది. ఇదంతా లైమ్ స్టోన్ అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం తమిళనాడు వాళ్ళను, కన్నడ వాళ్ళు, కేరళ వాళ్ళు తక్కువ, కానీ కన్నడ వాళ్ళు ఎక్కువ ఉంటారు. తమిళనాడు మెయిన్గా తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీనికి రీజన్ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఇండియాని పరిపాలించే టైంలో వాళ్ళకి లేబర్స్ కోసం ఇండియా వాళ్ళని తీసుకొని పోయారు అనమాట. అట్లా వీళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇండియన్స్ ఎస్పెషల్గా హిందూస్. అండ్ ఇది ఒక స్టోరీ అయితే ఇంకో స్టోరీ ఉంది. దీనికి ఏంటంటే చౌలులు ఉన్న టైంలో ఎమిగ్రేట్ అయ్యారు అనమాట. అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాకు, థాయిలాండ్కి అయినా, అండ్ ఇండోనేషియా, సో అట్లా చాలామంది సెటిల్ అయిపోయారు సౌత్ ఈస్ట్ ఏషియాలో హిందూస్. ఈ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ వచ్చేసి 43 మీటర్స్ ఉంటుంది. దీన్ని 2004లో స్టార్ట్ చేశారు కన్స్ట్రక్షన్ చేయడం. అండ్ 2006లో అయిపోయింది అనమాట కన్స్ట్రక్ట్ చేసుడు. సో 2006లో ఓపెన్ చేశారు ఇది. అండ్ ఆల్మోస్ట్ 20 years అవుతుంది కన్స్ట్రక్ట్ చేసి. మామూలుగా నిన్న నమ్ముతారో లేదు, నిన్న నుంచి అన్నవి తినలే. నిన్న బర్గర్ కింగ్ వచ్చినాక బర్గర్ తిని కొడుగులు ఉడకబెట్టుకొని తిన్న రాత్రి. సో ఇప్పుడు గట్టిగా చంపే టైం వచ్చింది. ఇగో మీలు కూడా వచ్చింది అనమాట. ఇంకోటి అక్కడైతే మామూలుగా అయితే లేదు. ఏమేమి వచ్చిండు? ఆలు ఫ్రై తీసుకున్నాం, దొండకాయ ఫ్రై కదా, దొండకాయ ఫ్రై 5 రోజులు అవుతుంది తినాక. రైస్ కొంచెం ఇంకా ఆకలి మీద ఉన్నాం, తింటా ఉంటే పోతుంది. తిని డైరెక్ట్ ఇది ఎక్కాలంటే సుఖాలు అనిపిస్తున్నాయి. అబ్బా తినేంత తరిగిపోతాను. ఏం కాలేదు ఇక బాగా తర్వాత న్యాయంగా తిన్నాం. తినడానికి ఫలితం దొరికింది. ఇక అయిపోయింది, టాప్కి వచ్చేసిన. ఈ కేవ్స్ మీద స్టోర్ అయిన వాటర్ అన్నీ వాటర్ డ్రాప్స్ లెక్క కింద పడుతున్నాయి. ఆల్మోస్ట్ వర్షం పడ్డ ఎఫెక్ట్ ఉంది. కేవ్స్కి మీరు చూసుకున్నట్టయితే హోల్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ సన్ రైజ్ పడుతుంది, క్లియర్ స్కై ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇగో ఇక్కడ 2 ఉన్నాయి. అండ్ అక్కడ మెయిన్ది కనిపిస్తుంది కదా మీకు అక్కడ. సో మొత్తం 4 ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కి వచ్చినాక ఇక్కడ ఈ చిన్న గోపురం ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా ఇంకో టెంపుల్ ఉంది, సుబ్రహ్మణ్య స్వామిదే అనుకుంటా. అండ్ మళ్ళీ ఈ స్టెప్స్ ఎక్కి ఇది మెయిన్ టెంపుల్. సో డైరెక్ట్గా బట్టు కేవ్స్ నుంచి పెట్రోనస్ టవర్కి వచ్చినాం అనమాట. గెంటింగ్ ఐలాండ్స్ పోకుంటాయి, ఎందుకంటే క్యాబ్ ఫేర్ చూస్తే 7,000 పడుతుంది అబ్బా అప్ అండ్ డౌన్. బట్టు కేవ్స్ నుంచే గెంటింగ్ ఐలాండ్స్ చాలా దగ్గర, 23 kilometers. సో సిటీ డౌన్ టౌన్లోకి వచ్చినాం అనమాట నేను ఇప్పుడు. ఇక్కడ నుంచి ఇంకెక్కువ దూరం. సో బట్టు కేవ్స్ నుంచి 7,000 చూపెట్టింది. మరి ఎందుకో తెలియదు నాకు. మార్నింగ్ చూపెడితే జస్ట్ 3,000 అప్ అండ్ డౌన్ ఉంది, ఇప్పుడు చూస్తే 7,000. సో అందుకే అటు స్కిప్ చేసేసి డైరెక్ట్ ఇంకా పెట్రోనస్ను కేఎల్ టవర్ చూడడానికి వచ్చినాం అనమాట. మీకు పెట్రోనస్ టవర్ ఉండతోనే ఇన్స్టాగ్రామ్లోనైనా లేకపోతే మీరు ఇంటర్నెట్లో ఎక్కడ చూసామరా, పెట్రోనస్ టవర్ మధ్యలో మీకు ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది కదా. సో అది ఇంకో సైడ్ అనమాట. సో ఇప్పుడు నేను ఎంట్రీ ఇచ్చింది ఇంకో సైడ్ అనమాట. సో అటు కూడా పోదాం, చూపెడతా అటు కూడా. పెట్రోనస్ టవర్ మొత్తం 88 floors అనమాట. 2004 వరకు ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ ఇదే.
ఇంకా పెట్రోనస్ నుంచి బుకిట్ బింగ్టాంగ్ పోతున్నాం. బుకిట్ బింగ్టాంగ్ ఏంటంటే డౌన్ టౌన్ అనమాట సిటీలో. సో న్యూయార్క్లో టైమ్ స్క్వేర్ ఎట్లనో మన కోలాలంపూర్లో బుకిట్ బింగ్టాంగ్ అట్లా అనమాట. పెట్రోనస్ నుంచి ఇంకా మేము క్యాబ్ ఏం తీసుకోలే. 1.1 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి డిస్టెన్స్. ఇంకా వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ పోతున్నాం. సో ఇంకా బుకిట్ బింగ్టాంగ్లోకి వెళ్దాం. బుకిట్ బింగ్టాంగ్కి అయితే వచ్చేసినాం. అండ్ ఇంకా వచ్చినాం కదా ఎట్లాగో డిన్నర్ కూడా చేసినాం అనమాట. డమాస్కస్ అనే రెస్టారెంట్లో డిన్నర్ కంప్లీట్ చేసినాం. అండ్ ఈ రెస్టారెంట్ అయితే అట్లీస్ట్ దీని గురించి ఒక 10 వీడియోస్ ఫుడ్ బ్లాగ్స్ చేసినా ఏం కాదు, అంతా మంచిగా ఉంది ఫుడ్. సో లిటరల్గా మస్తు ఆర్డర్ చేసినాం. ఫిష్, నేను ల్యాంబ్ ఆర్డర్ చేసిన, ల్యాంబ్ బిర్యానీ కైండ్ ఆఫ్ బిర్యానీ అది. ఐస్ క్రీము, జ్యూసెస్, సో ఇలాంటి మస్తు ఆర్డర్ చేసినాం. అసలు ఏది ప్రతిదానికి 10 స్టార్ ఇవ్వచ్చు అనమాట, అట్లుంది. సో బుకిట్ బింగ్టాంగ్కి వచ్చినప్పుడు అయితే డమాస్కస్కి రాకుండానైతే పోకండి. సో కంపల్సరీ డమాస్కస్లో ఫుడ్ టేస్ట్ చేసే పోండి, మామూలు లేదు, బీభత్సంగా ఉందన్నమాట. ఇక దాని గురించి నేను అంతగా నేను చెప్పలేను. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్, సో బిల్లు కూడా లైక్ మంచిగా కడుపు నిండా తిన్నాం 5 కలిసి. 250 రింగెట్స్ అయింది. 250 రింగెట్స్ అంటే ఒక 4,500 5,000 అయింది అనుకోరి. సో సిగ్నల్స్ రోడ్తోనే ఇలా క్రాస్ అయ్యేది ఇంకో దగ్గర కూడా ఉంది, అది టోక్యోలో ఉంది, జపాన్లో. అండ్ దాని తర్వాత నాకు తెలిసి ఇదే ఫేమస్ అనుకుంటా. ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్స్ రోడ్తోనే ఒకటేసారి ఇంతమంది రోడ్స్ క్రాస్ కావడం. ఈ బుకిట్ బింగ్టాంగ్ అనేది చాలా పాపులర్ ప్లేస్ అనమాట మలేషియాలో. న్యూ ఇయర్ టైంలో అయితే మామూలుగా ఉండదు. అండ్ ఇక్కడ పబ్స్, రెస్టారెంట్స్ అండ్ నైట్ క్లబ్స్ అండ్ ఇంకా ఇంటర్నేషనల్ కుజిన్స్ అండ్ స్ట్రీట్ ఫుడ్స్. ఇప్పుడు మనం చూసే సిగ్నల్ క్రాసింగ్ కోలాలంపూర్లో ఉన్న బుకిట్ బింగ్టాంగ్లో ఉంటే ప్రపంచంలోనే పెద్ద సిగ్నల్ క్రాసింగ్ షిబుయా అని జపాన్లో ఉంటుంది. అక్కడ 2 నుంచి 3 నిమిషాలకు 1000 నుంచి 2000 మంది వరకు రోడ్ క్రాస్ అవుతారు. ఇక్కడ బుకిట్ బింగ్టాంగ్లో పీక్ అవర్స్లో మార్నింగ్ 7 to 8, ఈవినింగ్ 5 to 7 ఎవ్రీ 2 to 3 మినిట్స్కి 500 to 1000 మెంబర్స్ ఈ రోడ్ క్రాస్ అవుతారు. మరీ షిబుయా అంత పెద్ద క్రాసింగ్ కాదు, బట్ అలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు బుకిట్ బింగ్టాంగ్లో చేయొచ్చు. సో బిఫోర్ ఎండింగ్ ద వీడియో, ఈరోజు అయితే మనం పెట్రోనస్ పోయినాం, కాకపోతే ఎక్కలేకపోయినాం ఎందుకంటే ఇలా టికెట్స్ సోల్డ్ అయిపోయినాయి. నేను క్లూక్లో కూడా బుక్ చేయలేదు. సో రేపటికి పాసిబుల్ అయితే బుక్ చేస్తా, లేకపోతే కేఎల్సీ అన్న పెట్రోనస్ అన్న ఏదో ఒకటి ఎక్కుతాం రేపు. ఎక్కి మీకు ఆ డెక్ వ్యూ చూపెడతారు కనిపిస్తుంది కేఎల్సీ. సో ఇంకా బటు కేవ్స్ అయితే కవర్ చేసినాం, చూసారా ఎట్లుందో. అండ్ బటు కేవ్స్, ఇంకోటి బుకిట్ బింగ్టాంగ్. సో ఈ 2 అయితే కవర్ అయిపోయినాయి. అలా రేపు కేఎల్సీ అండ్ గెంటింగ్ హైలాండ్స్. సో ఇది రేపు మార్నింగ్ బుక్ చేసుకుంటాం. ఇప్పుడు చెప్పిన క్యాబ్ ఫేర్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే రూట్ గెంటింగ్ ఐలాండ్స్ నుంచి పెట్రోనస్కి వచ్చినాం అనమాట. సో రేపు మార్నింగ్ బుక్ చేసుకుంటాం గెంటింగ్ ఐలాండ్స్కి. అండ్ గెంటింగ్ ఐలాండ్స్ ఉంటే కేఎల్సీ. రేపు 2 కవర్ చేస్తే ఇంకా 3వ రోజు లాస్ట్ రోజు కోలాలంపూర్లో మళ్ళీ లంకవి పోతాం కదా. ఇక రేపు లాస్ట్ ఎల్లుండి మొత్తం ఆ పూల్లోనే ఉంటాం. ఇక ఆ రోజు ఏం లేవు ట్రావెల్ చేయడానికి. సో ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకో దాంట్లో కలుద్దాం మళ్ళీ. చలో.